యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చూడండి, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు అంటున్నాడు. అంటే సజీవుడుగా ఉంటున్న దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు? నిజమే ప్రియులారా, మన దేవుడు మరి ఎంతో మందిని కూడా సజీవంగా మరి చనిపోతున్న వారిని కూడా సజీవంగా వారిని మరి లేవనెత్తుతూ ఉన్నాడు. వారికి మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతూ ఉన్నాము. అంతేకాదు, మనము కూడా మరి సజీవుడైన దేవుని వెతకట్లేదు. మృతమైన దాని గురించి వెతుకుతూ మృతమైన వాటి విషయంలో ఆశ కలిగి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాము. ఈ లోకంలో ఉంటున్న ప్రతిదీ కూడా, భూమి మీద ఉన్న ప్రతిదీ శిథిలమైపోయేది, మృతము చచ్చిపోయిన లాంటిది. కానీ ఈ చచ్చిపోయిన వాటి కోసమే ఇవేదో సజీవంగా మరి ఉన్నట్లుగా వీటి మీదనే దృష్టి పెడుతూ ఆలోచన పెడుతూ మన దృష్టి ఆలోచన మనసంతా కూడా వీటి మీదనే పెడుతూ ఉన్నాము ప్రియులారా. ఇలా మన జీవితంలో దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాము. ఒక వ్యక్తి బాగా వ్యాపారం చేసుకుని ఉంటున్న సమయంలో క్రీస్తుని తెలుసుకున్నాడు. మరి క్రీస్తును తెలుసుకున్నాక ఈ యొక్క వ్యక్తి మరి వ్యాపారాన్ని విడిచిపెట్టి పరిచర్య చేయడం మొదలుపెట్టాడంట. అలా పరిచర్య చేస్తూ ఉన్న తర్వాత అలా చేస్తూ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉండేవాడంట. అలా చేస్తున్న సమయంలో అతని యొక్క వ్యాపారం అంతా కూడా నష్టం వచ్చేసిందంట. ఇక నష్టం వచ్చేసిందని చాలా బాధపడుతూ పరిచర్యను విడిచిపెట్టేశాడంట. విడిచిపెట్టేసి మళ్ళీ ఇక పూర్తిగా వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం మీద తన దృష్టి ఆలోచన పెట్టి అలానే ఉంటూ ఉన్నాడంట. అలా ఉంటున్న కొలది కూడా తనకి జీవితంలో ఆ వ్యాపారంలో అంతా లాస్ వచ్చేసిందంట. తినటానికి కూడా లేని పరిస్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఒకరోజు మళ్ళీ ఆ వ్యాపారంలో అలా అయినా కూడా వదిలిపెట్టలేదు. వ్యాపారాన్ని విడిచిపెట్టలే, దేవుని విడిచిపెట్టేశాడు. తనకేదో నష్టం వచ్చింది, ఆర్థికంగా అయిపోయానని దేవుని విడిచిపెట్టాడు. కానీ ఆ నష్టాన్ని తెచ్చిపెట్టిన ఆ వ్యాపారాన్ని అయితే విడిచిపెట్టలేదు. ఆ వ్యాపారం అలాగే చేసుకుంటూ తను ఇక ఉంటున్న సమయంలో, బాధతో దుఃఖంతో ఉంటున్న సమయంలో తన భార్య ఒక నల్ల చీర కట్టుకొని ఆ వ్యాపారం దగ్గరకు వచ్చిందంట. వచ్చినప్పుడు అతను చాలా కోపం వచ్చేసి, ఏమొచ్చింది నీకు, చచ్చిపోయావా, నల్ల చీర కట్టుకొని వచ్చావేంటి అనేసి గట్టిగా తిట్టేశాడంట. నలుపు చీర ఎందుకు కట్టుకొని వచ్చావు, నువ్వు చచ్చావా లేకపోతే నేను చచ్చాను అనుకున్నావా అనేసి అన్నాడంట. వెంటనే ఆమె కోపం వచ్చేసి వెంటనే, మరి నీ దేవుడు నీకేం చేశాడు, నీవు ఈ యొక్క స్థితిలో ఉంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా అని ఆమె గట్టిగా అరిచేసిందంట. అలా ఇద్దరు కూడా బాగా గొడవ పెట్టేసుకున్నారంట. గొడవ పెట్టుకోగానే తన మనసులో ఎక్కడో తన తండ్రిని అన్నప్పుడు, దేవుడిని అన్నప్పుడు ఆయనకు ఒక బాధలాగా అనిపించిందంట. మరి నీవు నీ తండ్రిని విడిచిపెట్టావు కదా, మరి నిన్ను నీ చేయి విడిచిపెట్టాడు, నువ్వు విడిచిపెట్టావా, నీ తండ్రి విడిచిపెట్టాడా అని ఆమె మాట్లాడిందంట. తన భార్య చాలా బాధేసిందంట. అసలు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన తనలోకి వచ్చేసి ఇక ఆ వ్యాపారం అంతా కూడా మూసేసి చనిపోతే బాగుండు అని ఒక సముద్రం దగ్గరికి, ఆ సముద్రంలోనికి వెళ్తూ ఉన్నాడంట. అలలు అధికంగా వస్తూ ఉన్నాయంట. ఆ వస్తూ ఉంటే ఆ సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఇంక నేను చనిపోతానని. అతను ఎంత దూరం పోతున్నా కూడా ఆ యొక్క సముద్రం తనని లోపలికి తీసుకువెళ్ళట్లేదంట. ఆ అలలు ఇంకా వెనకకి వెళ్ళిపోతున్నాయంట. తను అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ యొక్క అలలన్నీ వెనకకి వెళ్ళిపోతున్నాయంట. తనకి ఏమీ అర్థం కావట్లేదంట. ఇదేంటి, నేను చనిపోవాలని వస్తే ఇంత మధ్యలోకి వచ్చా కూడా ఈ అలలేంటి నన్ను చూసి వెనకకి వెళ్ళిపోతున్నాయి అనేసి మరలా వెనకకు వచ్చేసాడంట. వచ్చేసి వెంటనే తను ఎక్కడన్నా చెట్టుకు ఉరివేసుకుని నేను చనిపోదామనేసి ఓ చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెట్టుకు మెడకు ఉరి పెట్టేసుకున్నాడంట. ఉరివేసుకుందాం తాడేస్తే ఆ తాడు అస్సలు బిగుసుకోవట్లేదంట. ఏంటి తాడు అస్సలు బిగుసుకోపోవట్లేదు, ఇంతగానో వేసుకుంటున్నా అని కిందకు దిగి అలా దిగాలకు వచ్చినప్పుడు
ఒక స్వరము, దేవుని స్వరము, కుమారుడా నీవు నా చేతిని విడిచావు, నేనైతే నీ చేతిని పట్టుకొని ఉన్నాను. నా వైపుగా నువ్వు చూడట్లేదు. నీవు నా వైపుగా చూసినట్లయితే నీకు నేను ఏ కొదువ చెయ్యను కదా. నీవు నా వైపుగా చూడక వ్యాపారం వైపుగా చూస్తూ నా చేతిని విడిచిపెట్టావు కాబట్టి నీవు మరి సంతోషం లేక దుఃఖంలో బాధపడుతూ ఉన్నావు. నీవు నా చేతిని పట్టుకొని ఉన్నట్లయితే నేను సంతోషపరుస్తాను కదా అని ఆ మాటలు విన్నాడంట. వినగానే అటుగా ఇటుగా చూసి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తున్నప్పుడు ఇదిగో నీవైతే నా వైపుగా చూడక నీవు చిన్న శ్రమను తట్టుకోలేక నా చేతిని విడిచిపెట్టావు, నా మాట లోబడలేకపోయావు. చూడు, సముద్రమైనను ఈ చెట్టైనను ఈ తాడైనను నేను ఒక మాట ఆజ్ఞాపించిన వెంటనే ఆ యొక్క సముద్రపు అలలు నిన్ను ఏమీ చేయలేదు. ఈ చెట్టు ఉంటున్న ఉరి తాడు నీకు ఉరిగా పడలేదు. నీవు ఎందుకు నా చేతిని విడిచావు అని అనగానే ఇంకా గట్టిగా ఇచ్చేసాడంటే ఆ స్వరం వినపడగానే, ఇక ప్రభువా నిన్ను విడిచిపెట్టాను, నన్ను క్షమించయ్యా. నిజమే, మృతమైన వాటిని వెతుకుతూ నేను ఉన్నాను. నిజంగా సజీవుడైన దేవుని నేను విడిచిపెట్టాను, నన్ను క్షమించు ప్రభువా అని తన తప్పు తను తెలుసుకొని వెంటనే ఇంటికి వచ్చి మరి ఆ వ్యాపారం అంతా విడిచిపెట్టేసాడంట. అన్నీ విడిచిపెట్టి పరిచర్య చేయడం మొదలుపెట్టాడంట. మరలా ఆ పరిచర్య ఎప్పుడైతే ప్రారంభించాడో తన జీవితంలో ఎంతో జనము మరి తనకు సహాయము చేయడము, ఆదుకోవడము, తనని ఒక గొప్ప స్థానంలో దేవుడు వర్ధిల్లింప చేశాడంట. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ మృతమైన వాటి వైపే దృష్టి పెడతాము. ఈ భూ సంబంధము అయిన వాటిని ఎక్కువగా వాటిని వెతుకుతాం. ఎలా సంపాదించాలి, ఇంకెంత సంపాదించాలి, మా పిల్లలకి ఎలా దాచిపెట్టాలి, మా కుటుంబానికి ఇంకా సంపాదించాలి. ఎంత ఉన్న మానవుడికి సరిపోదు, ఇంకా కోట్లు సంపాదించాలి, ధనం సంపాదించాలి, మరి అన్నీ సంపాదించాలి. మనకి ఒక ఇల్లు ఉండటానికి, తినటానికి భోజనము, ఉండటానికి ఇల్లు, పడుకోవటానికి ఒక బెడ్డు, ఇవి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నంత చాలా లేదు. మానవుడికి కోరికలు ఎక్కువ. పెద్ద పెద్ద బిల్డింగులు, ఇంకా 10 బిల్డింగులు కట్టాలి, కోట్లు సంపాదించాలి, కోట్ల వ్యాపారాలు చేయాలి. కానీ సజీవుడైన దేవుణ్ణి మాత్రం విడిచిపెడుతున్నాము, ఆయన వైపుగా చూడట్లేదు. కానీ ఒకవేళ వాటి కోసం మనం పరిగెడుతున్నాము, కానీ వాటిలో అన్ని నష్టాలు కలుగుతూ ఉన్నా కూడా ఇంకా చేయాలని పరిగెడుతూ వాటిని వెతుకుతున్నాము. నిజమైన దేవునితో ఉంటే అవన్నిట్లో విజయం వస్తుంది అనేది ఆలోచించలేకపోతున్నాం. దేవుడు ప్రతి విషయంలో విజయం ఇస్తాడు, వ్యాపారంలో ఇస్తాడు, ప్రతి విషయంలో మనం ఏది అడిగిన ఇస్తాడు. కానీ మనము ఆ సజీవుడైన దేవుని చేతిని పట్టుకోవట్లేదు, ఆయనలో ఉండట్లేదు. మన దృష్టి ఆయన పైన ఉంచలేక మనము ఈటిపై మృతమైన వాటి కోసం, శిథిలమైపోయే వాటి కోసమే మనము ఆశ కలిగి ఉండటమును బట్టి అన్ని విషయాలలో కూడా మనం నష్టాన్ని చూస్తూ బాధపడుతూ దుఃఖపడుతున్నాం. చూడండి, ఆ వ్యాపారి ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుడు అనుక్షణము తనను కాపాడుతూ ఆయనతో ఉండి మరి ఆ యొక్క దేవుడు మాట్లాడిన ఆ స్వరము చేత విని తను మార్చబడి తిరిగి దేవునితో ఉంటే ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఎప్పటికైనా మా కుటుంబంలో సమస్యలు, బాధలు, కష్టాలు, ఏ వ్యాపారంలో నష్టం అనుకుంటున్నారేమో, కానీ క్రీస్తు చేతిని పట్టుకోనండి, క్రీస్తుతో ఉండండి, క్రీస్తుతో ఉండి అడగండి, దేవునితో ఎక్కువగా ఉండండి. వాటిని మీరు అడగండి, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్న స్థానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మృతమైపోతున్న వాటి కోసము ఆలోచించకుండా వాటిని వెతకవద్దు. సజీవుడైన దేవుని వెతకండి, సజీవుడైన దేవునితో మీరు నిలిచి ఉండండి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి బిడ్డను మీ శక్తి చేత నింపండి, మీ జ్ఞానము చేత నింపండి, మీ ఆత్మలో వర్ధిల్లింప చేయండి పరిశుద్ధాత్మదేవ. దినదినము అధికమైన వెలుగు చేత వెలిగించబడుతూ అనేకుల కొరకు ప్రార్థన చేయటలు, అనేకుల కొరకు ప్రతి విజ్ఞాపన చేయటలు, హెల్ప్ మీ క్రాస్ చేయండి మై హోలీ స్పిరిట్ ద బ్రేక్ ఎనీ ఫావరిమా. ప్రతి నీకముగా ప్రభువా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా.